పరమశివుని గొప్పతనాన్ని వివరించిన విష్ణుమూర్తి బ్రహ్మ మహేశ్వరుల కలహం ముగిసింది ఇలా. కృతసన మదన మహర్షి జాను మహర్షితో ఇలా వివరించసాగాడు. శ్రీహరి పరమశివుని గొప్పతనాన్ని వివరించుట. బ్రహ్మ మహేశ్వరుల కలహాన్ని తీరుస్తూ శ్రీహరి ముందుగా బ్రహ్మ గొప్పతనాన్ని తెలియచేసిన తర్వాత పరమశివుని వంక చూస్తూ, ఓ మహేశ్వర, సూర్యచంద్రులు రెండు నేత్రాలుగా, అగ్ని మూడో నేత్రంగా బాసిల్లే నీవు యోగేశ్వరులందరికీ పూజనీయుడువు. అసలు నీకు నాకు ఎలాంటి భేదము లేదు. నేనే నీవు, నీవే నేను అన్న శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడవి, ఈ లోకమంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మరూపుడివి. శివుడు ప్రణవస్వరూపము, రుద్ర సంభూత, నీవు ప్రణవస్వరూపము, ఈ చరచ్చర జగత్తును లయం చేసే లయకారకుడివి. గతంలోని దర్శనం కోరి నారదుడు తపస్చేసినప్పుడు నీవు నారదునికి ప్రత్యక్షమయ్యావు. అప్పుడు నారదుడు నిన్ను స్తుతిస్తూ చేసిన స్తోత్రము యోగి పుంగవులకు, మునీశ్వరులకు స్తోత్రణీయమైనది. రజోగుణ ప్రభావం చేత నీకు బ్రహ్మకు కలహం ఏర్పడినది. ఇంకా మీరు ఈ కలహాన్ని వీడండి. మీరిద్దరు ఎవరికి వారు గొప్పవారు కావున మీ కలహము కట్టిపెట్టి సఖ్యంగా ఉండండి అని శ్రీహరి మాటలకు బ్రహ్మ శివుడు తమ కలహమును వీడి వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోయిరి. ఘృతస్థన మదన మహర్షి జానుతో, జాను, మాఘమాసంలో శ్రీహరి తెలియచేసిన బ్రహ్మామహేశ్వరుల గొప్పతనాన్ని తెలిపే మాఘ పురాణాన్ని శ్రద్ధగా ఆలకించిన వారికి ఆ శివకేశవుల అనుగ్రహము ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. ఇంకను బ్రాహ్మణుని కథ వివరిస్తున్నాడు. సంతానం కోసము కఠోర తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహంతో ప్రాప్తి కలిగిన 17వ అధ్యాయంలో జాను మహర్షికి కథను ఇలా వివరిస్తున్నాడు. జాను మహర్షి ఘృతసన మదన మహర్షితో తనకు తత్వోపదేశం చేయమని ప్రార్థించగా, ఘృతసన మదనుడు శ్రీహరి అనుగ్రహంతో విప్రదంపతులకు పుత్ర సంతానం పొందిన విధానాన్ని వివరిస్తూ 17వ అధ్యాయాన్ని ఇలా ప్రారంభించాడు. మాఘపురాణం 17వ అధ్యాయం. ఘృతసన మదన మహర్షి జానువుతో, ఓ జానువు, నీవు బుద్ధి చాలా మంచిది, అందుకే నీకు శ్రీహరి కథల పట్ల ఆసక్తి కలిగింది. మాఘవ్రత పుణ్యం వలన కలుగు తత్వము బోధిస్తున్నాను, జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగను. సంతానం కోసము విప్రదంపతుల ఆరాటం. పూర్వము గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తుండేవాడు. అతను వేదాంగములు సదాచార సంపన్నుడు. కానీ ఆ బ్రాహ్మణునికి సంతానం లేకుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు సంతానం లేక విచారిస్తూ తన భార్యతో, దేవి, నేను తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి అతని అనుగ్రహంతో సంతానాన్ని పొందుతానని చెప్పి గంగా తీరానికి వెళ్తాడు. గంగా తీరానికి వెళ్ళి కఠోరమైన తపస్సును ఆచరిస్తానని చెప్పి బయలుదేరుతాడు. శ్రీహరి సాక్షాత్కారము. విప్రుని తపస్సుకు మెచ్చిన ఆ శ్రీహరి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనకు ఇహంలో పుత్ర సంతానం కావాలని, పరములో మోక్షం కావాలని కోరుకుంటాడు. అంతటా దయామయుడైన ఆ శ్రీహరి అతనికి పుత్ర సంతానం కలుగుతుందని వరమిచ్చాడు. విప్రునికి సంతాన ప్రాప్తి కలిగింది. శ్రీహరి ఇచ్చిన వరంతో సంతోషంతో బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. కొన్ని రోజులకు బ్రాహ్మణి భార్య గర్భం దాల్చి నెలలు నిండాక చక్కటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. శ్రీహరి వర ప్రభావంతో జన్మించిన ఆ పుత్రుణ్ణి చూసి విప్రదంపతులు ఎంతో మురిసిపోయారు. ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడు కూడా ఉదయిస్తున్న భానువలే దినదినాభివృద్ధి చెందసాగాడు. నారదుని రాక. ఒకరోజు పుత్రుని ఆటపాటల ముద్దు మురిపాలతో ఆనందంగా గడుపుతున్న విప్రదంపతులకు ఇంటికి నారదుడు వచ్చాడు. నారదుడు ఆ బాలుని చూసి అతని తండ్రితో, విప్రోత్తమ, నీ కుమారునికి 12 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉంది, ఆ తర్వాత అతడు మరణిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. విప్రదంపతులకు శోకము.
నారదుని మాటలకు ఆ విప్రదంపతులు పుత్రశోకంతో కంటిమింటికి ఏకదారిగా విలపించసాగారు. విప్రుడు శోకసాగరములో మునిగి ఆలోచిస్తుండెను. అతని భార్య కుమారుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, అయ్యో, నా భర్త ఎంత కష్టపడి తపస్చేసి ఈ పుత్రుని పొందాడే, ఇప్పుడు ఈ బాలుడు అల్పాయుషుకుడయ్యాడే అని అనుకుంటూ దుఃఖించసాగింది. చూస్తుండగానే బాలునికి 12 వయసు వచ్చింది. విప్రుడు తన కుమారుని ఉపనయాది కర్మములు యథావిధిగా జరిపించాడు. విప్రునికి జ్ఞానబోధ. విప్రుని భార్య మాత్రం త్వరలో రాబో పుత్రశోకాన్ని ఎలా భరించగలమా అని దుఃఖించసాగింది. ఆమె తన భర్తతో, నాదా, నేను పుత్రశోకాన్ని భరించలేను, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను నదిలోకి దూకి ప్రాణత్యాగం చేసుకుంటాను అని పలికింది. నేను ఈ పుత్రశోకాన్ని భరించలేను, నేను ఆత్మహత్య చేసుకుంటాను నదిలోకి వెళ్ళి అని పలికింది. తన భార్య మాటలు విని విప్రుడు ఆమెను సమీపించి ఆమెకు జ్ఞానబోధ చేయదలిచి ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఘృతస్య మదన మహర్షి ఇక్కడ వరకు చెప్పి 17వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కంద పురాణే మాఘమాసే మహత్యే సప్తోదశాధ్యాయ సమాప్త. ఓం నమ శివాయ. నమ శివార్పణం.